అత్తయ్య ఇంతకీ ఏం ప్లాన్ చేసి వాళ్ళని బయటికి గెంటేస్తున్నారు అని నిష్క అడగటంతో, ఇంకా ఆలోచించలేదమ్మీ. వాళ్ళు బయటికి పోవటం మాత్రం కన్ఫర్మ్ అని వైజయంతి చెప్తుంది. అత్తయ్య ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలనిపిస్తోంది. దాని తోకుంది కదా! దానిని అడిగితే సమాధానం చెప్తుంది అని నిషి అంటే, దాని తోకన ఎవరమ్మీ అని వైజయంతి అంటుంది. ఇంకెవరు శ్రీవల్లి. ఎప్పుడు వాళ్ళ వెనకాలే తిరుగుతూ వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది కదా! పదండి అత్తయ్య వెళ్ళి అడుగుదాం అని నిషి అంటుంది. ఏయ్ శ్రీవల్లి, వాళ్ళెక్కడా కనిపించట్లేదే అని నిషి వైజయంతి అడుగుతూ ఉంటే, వాళ్ళు మీ పని మీదే బయటికి వెళ్లారు. ఈరోజు మీ పని పూర్తయిపోతుందని కూడా చెప్పారు అని శ్రీవల్లి చెప్పడంతో, మా పని మీదనా? మా పని అయిపోతుందా అని నిషి వైజయంతి ఏం పని అంటూ శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటారు. నేనైతే చెప్పను. ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది కదా! మళ్ళీ నేనెందుకు చెప్పటం అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే ధాత్రి, కేదార్ లోపలికి వస్తూ ఉంటారు. అదిగోండి వచ్చేశారు అని శ్రీవల్లి చెప్తోంది. ఏయ్! ఎక్కడి నుంచి వస్తున్నారే అని నిషి వచ్చి అడుగుతూ ఉంటే, చూడు నిషి, నువ్వు కడుపుతో లేవన్న విషయం మాకందరికీ తెలుసు. నీకు అబార్షన్ అయిందని మామయ్య గారి దగ్గర మమ్మల్ని నిందితుల్ని చేశావు. మర్యాదగా ఇప్పటికైనా నిజం ఒప్పుకో. లేకుంటే నేనే నిజం చెప్పాల్సి వస్తుంది అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఏయ్! ఏం మాట్లాడుతున్నావే? నీకు బుద్ధుందా లేదా అని నిషి తిడుతూ ఉంటుంది. చూడు నిషి, నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాన్న దగ్గర మేము తల దించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, లేకుంటే ధాత్రియే చెప్తుంది అని కేదార్ కూడా చెప్తాడు. ఇదిగోండి మీరేం మాట్లాడుతున్నారు, నోరు మూసుకుంటారా అని వైజయంతి తిడుతూ ఉంటే, ఎంత ధైర్యమే నీకు అంటూ నిషి ధాత్రి చెంప పగలగొట్టబోతూ ఉంటే, ధాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకుంటుంది. చూడు నిషి, నువ్వు కొడుతూ ఉంటే నేను కొట్టించుకుంటాను అనుకుంటున్నావా అని ధాత్రి అరుస్తూ ఉంటే, ఏం చేస్తావే ఏం చేస్తావు అని నిషి అంటుంది. లాగి పెట్టి నేను కూడా ఒకటిస్తాను. ఎందుకంటే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ఇప్పటికీ నువ్వు నిజం చెప్పనని చెప్తున్నావు కదా! నేనే బయట పెట్టేస్తాను అని ధాత్రి అంటే, చెప్పుకోవే నీ ఇష్టం వచ్చినట్లు చెప్పుకో. అయినా నేను అబార్షన్ అయ్యిందని అది మీ వల్లే అయ్యిందని మామయ్య గారు నమ్ముతున్నారు. నువ్వేం చెప్పినా మామయ్య గారు నమ్మను కాక నమ్మరు. అవునే, నీ వల్ల నాకు అబార్షన్ కాలేదు. అసలు నేను కడుపుతో ఉంటే కదా! చెప్పుకోవే చూద్దాం, మామయ్య గారిని నమ్మించి చూద్దాం అని నిషి అంటుంది. ఏంటి నిషి అంత తేలిగ్గా తీసేస్తున్నావు మామయ్య గారికి? నేను నిజం చెప్తాననుకుంటున్నావా? కాదు. డాక్టర్ లోపలికి రండి అని ధాత్రి పిలవటంతో డాక్టర్ అక్కడికి వస్తుంది. నేను డాక్టర్ గారి చేత నిజం చెప్పించబోతున్నాను అని ధాత్రి చెప్పటంతో నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏయ్! ఏం మాట్లాడుతున్నావే? డాక్టర్ నిజం చెప్పటం ఏంటి అని నిషి అంటుంది. నువ్వింకా దాచిపెట్టాలని చూడకు నిషి. డాక్టర్ గారికి మాకు మొత్తం మాటలయిపోయాయి. నువ్వు ఏమేం తప్పులు చేశావో అన్నీ కూడా ఇప్పుడు మామయ్య గారికి డాక్టరే చెప్తుంది అని ధాత్రి అంటోంది. ఏంటి డాక్టర్, మీరు మేము మాట్లాడుకున్నాం కదా! మళ్ళీ ఇప్పుడు నిజం చెప్తానని ఇలా రావటం ఏంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని నిషి, వైజయంతి చెప్తూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు నిషి. నేను నిజం చెప్పటానికే ఇక్కడికి వచ్చాను అని డాక్టర్ చెప్తుంది. ఏయ్! డాక్టరు, ఏంటి? ఏంటి నువ్వు నిజం చెప్పేది? నిజం చెప్తా, నిజం చెప్తా అని మాట్లాడుతున్నావు. నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని వైజయంతి చెప్తుంటే, చూడండి, నేనైతే ఈరోజు నిజం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని డాక్టర్ చెప్తుంది. చూడు డాక్టర్, ఇప్పుడు నువ్వు మా మామయ్య గారికి నిజం చెప్పావనుకో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నీ లైసెన్స్‌ని రద్దు చేయిస్తాను. నీపై కేసు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్‌కి పంపిస్తాను. మనం మాట్లాడుకున్నాము. అంతా అయిపోయింది. మీరు అలా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు నిజం చెప్పకూడదు. లేకుంటే జైలుకు వెళ్తారా అని నిషి బెదిరిస్తూ ఉంటే, నేను ఆల్రెడీ క్లినిక్‌ని మూసేశాను నిషి. తర్వాత నేను మంచి పనులు చేయటం కోసం మాత్రమే ఉంటాను. ఇప్పుడు నువ్వేంటి నా లైసెన్స్ రద్దు చేయించేది అని డాక్టర్ చెప్తుంది. ఏం మాట్లాడుతుంది ఈవిడ అని నిషి చాలా షాకింగ్‌గా వైజయంతితో మాట్లాడుతూ ఉంటుంది. చూడు డాక్టరు, ఇదంతా కాదు. ఇప్పుడు ఇంకెంత డబ్బు కావాలో అడుగు. నేను నీకు ఇస్తాను. నువ్వు మా ఆయనకి నిజం చెప్పకూడదు అని వైజయంతి చెప్తుంటే, అవునని యువరాజ్ అంటాడు. అప్పుడే శ్రీవల్లి సుధాకర్‌ని బయటికి తీసుకువస్తుంది. ఏంటి వైజయంతి, ఎవరికి డబ్బిస్తానని చెప్తున్నావు? మళ్ళీ ఏం గూడు పుటాని చేస్తున్నావు అంటూ సుధాకర్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు. బో బో అని వైజయంతి అంటే, నోరు ముయ్యవే, ఏం కొంపలు ముంచుతున్నావు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. చెప్పరా యువరాజ్ అని సుధాకర్ అడుగుతూ ఉంటే, అది కాదు బో, నీకు మంచి వైద్యం చేయమని, అందుకు ఎంత డబ్బు ఖర్చయినా ఇస్తానని చెప్తున్నాను అంతేనని వైజయంతి అంటోంది. అది కాదు మామయ్య గారు,
నిషి గురించిన నిజం బయట పెట్టడానికే ఈ డాక్టర్ వచ్చింది అని ధాత్రి మాట్లాడుతూ ఉంటే, నోరు మూయవే అని నిషి, వైజయంతి అడ్డుపడుతూ ఉంటారు. మీరు నోరు మూస్తారా అమ్మ? జగదాత్రి, ఈ డాక్టర్ ఎందుకు వచ్చింది? చెప్పండి డాక్టర్, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని సుధాకర్ అడగటంతో, నిషికి అసలు అబార్షనే కాలేదు, అసలు గర్భవతే కాదు, అలా నా చేత అన్ని అబద్ధాలు చెప్పించింది అని జరిగిన విషయం మొత్తం కూడా డాక్టర్ వివరించేస్తుంది. దాంతో సుధాకర్ కోపంగా చూస్తూ ఉంటే, మామయ్య గారు, ఈ డాక్టర్ చేత ఈ జగదాత్రి కేదార్ అబద్ధం చెప్పిస్తున్నారు. నేను నిజంగానే కడుపుతో ఉన్నాను. ఈ జగదాత్రి వల్లే నాకు అబార్షన్ అయింది. వీళ్ళు కావాలని ఇలా డాక్టర్తో అబద్ధం చెప్పిస్తున్నారు మామయ్య, నా మాట వినండి అని నిషి అంటుంది. నేను అబద్ధం చెప్పిస్తున్నానా నిషి? డాక్టర్ ఇలా ఫోన్ ఇవ్వండి అని అందులో నిషి మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ని ధాత్రి వినిపిస్తుంది. చూడండి డాక్టర్, మీకు నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలి, తర్వాత అబార్షన్ అయిపోయిందని చెప్పాలి అని మాట్లాడిన నిషి మాటల్ని వినిపించటంతో ఇక సుధాకర్ మరింత కోపంగా చూస్తూ ఉంటారు. మామయ్య గారు, ఇది డాక్టర్ గారి ఫోను. నిషి వాయిస్ని ముందే ఇలా ఫోన్ కాల్ని రికార్డ్ చేసి పెట్టింది. ఇప్పటికైనా నమ్ముతారా? అసలు ఆ రోజు నిషి కడుపుతో లేదని నాకు ముందే తెలుసు. అందుకే నిషి కరెంట్ వైర్ మీద కాలు పెట్టబోతూ ఉంటే నేను అంత ధైర్యంగా పక్కకు తోసేశాను. కడుపుతో ఉంటే నేను అసలు తోసేదాన్ని కాదు, ఏదో విధంగా కాపాడి ఉండేదాన్ని. వీళ్ళేదో ప్లాన్ ప్రకారం మొత్తం చేశారు అని ధాత్రి ఆ విషయం కూడా వివరించేస్తుంది. అది కాదు బో అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే, నోరు ముయ్ అంటూ సుధాకర్ తిడుతూ ఉంటాడు. అసలు నేను జగదాత్రి కేదార్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళ గురించి నాకు తెలిసి కూడా మీరు చేసిన కుట్ర వల్ల వాళ్ళని నేను అలా అనరాని మాటలు అనాల్సి వచ్చింది అని వాళ్ళని చీకొట్టిన సంఘటనలను మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ, అమ్మ జగదాత్రి కేదార్, మిమ్మల్ని క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావటం లేదు. నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించండి అని సుధాకర్ వేడుకుంటూ ఉంటాడు. నా కొడుకు కేదార్ ఎంత మంచివాడు, నా కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి కేదార్ని కూడా నేను అనరాని మాటలు అన్నాను. జగదాత్రిని కూడా చాలా అసభ్యంగా మాట్లాడాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని సుధాకర్ వేడుకుంటూ ఉంటే, ఇక ధాత్రి నేరుగా సుధాకర్ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, మామయ్య గారు అలా మాట్లాడకండి. మీరు పెద్దవారు, మమ్మల్ని ఇన్ని మాటలైనా అనొచ్చు. అయినా మీరు ఏదైనా అంటే తెలియకనే కదా అంటారు. ఇప్పుడు మేమేమీ బాధపడడం లేదు అని ధాత్రి చెప్తుంటే, అవును నాన్న, మీరు అలా మాట్లాడకండి. మీరు మమ్మల్ని ఒక మాట అంటే అందులో తప్పేమీ లేనే లేదు అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు. మామయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వినండి అని నిషి చెప్తుంటే, ఆగమ్మ నిషి, ప్రతి తప్పుకు కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని సమర్థించుకోకూడదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. ఇక అక్కడే నిలబడి ఉన్న భరద్వాజ, ఈ ఇంటి కోడలు నా కూతురైన నిషి తప్పు చేసింది. అందుకు మీరు ఏ శిక్ష వేసినా కూడా నేను కూడా రెడీగా ఉన్నాను అనుభవించడానికి. ఎందుకంటే మా నిష్క చేసింది ముమ్మాటికి తప్పే. నన్ను కూడా క్షమించండి అని భరద్వాజ సుధాకర్ని కూడా వేడుకుంటూ ఉంటాడు.